దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధన పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. ఈరోజు మనం ఇక్కడ అర్థశాస్త్ర సబ్జెక్టుకు సంబంధించి భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ద్రవ్య కోశ విధానాల పాత్ర గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఏ దేశ ఆర్థికాభివృద్ధి జరగాలన్నా కొన్ని విధానాలు ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. ఈ పాలసీస్లో ముఖ్యమైన పాలసీస్ ఏంటంటే, ఒకటి ద్రవ్య విధానము, రెండవది కోశ విధానము, అదేవిధంగా ఇతర విధానాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకు ఇంతకుముందు మనము ప్రణాళిక విధానాన్ని కూడా పాటించడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి కొరకని పారిశ్రామిక విధాన తీర్మానాలు చేసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి కూడా వివిధ విధానాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల విధానాలు కూడా ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మన దేశంలో ద్రవ్య విధానాన్ని మరియు కోశ విధానాన్ని పాటించడం జరుగుతోంది. ఈ ద్రవ్య విధానం అంటే ఏంటి, కోశ విధానం అంటే ఏంటి, ద్రవ్య విధానాన్ని ఎవరు అమలుపరుస్తారో, ఎవరు నిర్ణయాలు తీసుకుంటారో, అదేవిధంగా కోశ విధానానికి సంబంధించి కూడా ఎవరు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, ఎవరు వాటిని అమలుపరచడం జరుగుతుంది, వాటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతవరకు అవి దోహదం చేయాలని ఆశించడం జరిగింది, ఎంతవరకు దోహదం చేశాయి, నిజానికి ద్రవ్య విధాన లక్ష్యాలు ఏంటివి, అదేవిధంగా కోశ విధాన లక్ష్యాలు ఏంటివి, అనేక విషయాలు మనము ఈ రోజు చర్చించుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనము చర్చించుకోవడానికి గాను మన స్టూడియోకు 2 రిసోర్స్ పర్సన్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఒకరు ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి గారు, ఉస్మానియా యూనివర్సిటీలో అర్థశాస్త్ర శాఖలో ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక రెండవ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ బి శివారెడ్డి గారు, వీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అర్థశాస్త్ర శాఖలో ఆచార్యులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఇందులో మొదట మనము అసలు ద్రవ్య విధానం అంటే ఏంటి, ఈ ద్రవ్య విధానం యొక్క పుట్టుపోతరాలు ఏంటివి, అంటే ఏ విధంగా ఎవాల్వ్ అయింది, ముఖ్యంగా భారతదేశాన్ని తీసుకున్నట్టయితే ద్రవ్య విధానం యొక్క ఆవశ్యకత ఎప్పుడు ఏర్పడింది, ఏ విధంగా దాన్ని గత ఆల్మోస్ట్ 100 సంవత్సరాల్లో ఏ విధంగా దానిపైన ఎవాల్వ్మెంట్ ఉంది అనేది మనకు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు తెలియజేయడం జరుగుతుంది. ప్రతాప్ రెడ్డి గారు, అసలు ద్రవ్య విధానం అంటే ఏంటి, దాని పుట్టుపోతర గురించి చెప్పండి. ద్రవ్య విధానం అనగా ద్రవ్య సరఫరాలో మార్పు తీసుకొచ్చి, వడ్డీ రేట్లో మార్పు తీసుకొచ్చి, దాని ఒక ప్రభావం సంపూర్ణ ఉద్యోగిత ఉత్పత్తి పైన, తర్వాత ధరల స్థిరత్వం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేసే సాధనాలుగా చెప్పబడవచ్చు. అయితే దీని గురించి వీరు చెప్పినట్టు మనం పూర్వోత్తరాలు చూసినట్టయితే ఈ ద్రవ్య విధానము డిఫరెంట్ ఆర్థికవేత్త మనం భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తుందని చెప్పుకునే దానికంటే ముందు ఈ ద్రవ్య విధానం యొక్క పాత్ర 1930 వరకు, అంటే ఆర్థికవేత్తల ప్రకారము ద్రవ్య విధానం ఏ విధంగా ఉంది, 30 నుండి 60 సంవత్సరం వరకు కినిషియన్ ఎకనామిక్స్
ఎక్కువగా ప్రపంచ దేశాల్లో ఇంక్లూడింగ్ భారతదేశంలో ఉన్నప్పుడు ద్రవ్య విధానం పాత్ర ఏ విధంగా ఉంది, 1960 నుండి 70 వరకు మానిటరీ ఎకానమీస్ ఉన్నప్పుడు ద్రవ్య విధానం పాత్ర ఏ విధంగా ఉంది, తర్వాత 80 నుండి ఇప్పటి వరకు ఈ ఎల్పిజి అంటే న్యూ క్లాసికల్ ఆర్థికవేత్తల ప్రకారము ద్రవ్య విధానం ఏ విధంగా అనేది కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. అయితే 1930 వరకు ద్రవ్యం అనేది తటస్థంగా ఉండేది. కేవలం వస్తువుల మార్పిడికి, సర్వీసెస్ మార్పిడికి మాత్రమే సాధనంగా ఉపయోగించేవారు. ఆ స్టోర్ ఆఫ్ వాల్యూ ఫంక్షన్గా వాడుకోలేదు. అక్కడ ద్రవ్య విధానంలో మార్పు కేవలం ధరల మీద మాత్రమే ఉంటుందని అనుకున్నారు. ద్రవ్యంలో మార్పు ఉత్పత్తి మీద కానీ ఉద్యోగిత మీద కానీ ఎలాంటి మార్పు ఉండదు అని వాళ్ళు సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఉండే. కానీ 1930లో సంపూర్ణ ఉద్యోగిత లేకుండే ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. ఆ టైంలో ఈ మానిటరీ పాలసీ యొక్క పాత్ర ఏ విధంగా అప్పుడున్న మానిటరీ పాలసీ ఏ విధంగా కూడా హెల్ప్ కాలేదు. అప్పుడు కినీషియన్ పాలసీ ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం ద్రవ్య సరఫరా యొక్క ప్రభావం ధరల మీదనే కాకుండా పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత మీద కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ పాలసీ దీంతో ఆర్థిక మాంద్యం బాగా ఉన్నప్పుడు మాత్రం కోశ విధానం యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది, ద్రవ్య విధానం యొక్క పాత్ర తక్కువ ఉంటుంది మాత్రం చెప్పారు. ద్రవ్య విధానం యొక్క పాత్ర వడ్డీ రేట్లో మార్పు తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. తర్వాత 60 నుండి 70 వరకు మనం చూసినట్టయితే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా లేట్ 1960స్లో ద్రవ్యోల్బణం ముఖ్యంగా 73లో 24% ద్రవ్యోల్బణం ఏర్పడ్డది. తర్వాత 79లో కూడా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినుండే. దీనికి అంతటి కారణం కినీషియన్ పాలసీస్ ఫాలో కావడం వల్ల అనేది చెప్పడం జరిగింది. అప్పుడు ఈ ద్రవ్యోల్బణం రావడానికి ముఖ్య కారణము అధిక ద్రవ్య విధానం యొక్క పాత్రే అని చెప్పారు. ద్రవ్య సప్లై తగ్గించినట్టయితే ద్రవ్యోల్బణం తగ్గించడానికి వీలు పడుతుందని చెప్పడం జరిగింది. దీని తర్వాత కూడా న్యూ క్లాసికల్ ఎకానమీస్ ప్రకారం కూడా ద్రవ్య విధానం యొక్క పాత్ర ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇది ఈ ద్రవ్య విధానం మనం భారత దేశంలో కూడా సెంట్రల్ బ్యాంకు నిర్వహిస్తుంది. ఈ ద్రవ్య విధానం అంటే ద్రవ్య సరఫరా ఏ విధంగా మార్పు తీసుకొస్తారు, ఒకటి బేస్ మనీ, ఇంకోటి క్రెడిట్ మనీ, రెండులో మార్పు తీసుకొచ్చి దీని ద్వారా ద్రవ్య సరఫరాలో మార్పు తీసుకొచ్చి వాటి యొక్క ప్రభావము వస్తు ధరల మీద, ఉద్యోగిత మీద, ఉత్పత్తి పైన, తర్వాత ఎక్స్చేంజ్ రేట్ పైన, ఈ డెఫిసిట్ పైన ఏ విధంగా ఉంటుందనేది, ఈ లక్ష్యాలను ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చని దానికి ఈ ద్రవ్య విధానం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తున్నది. ఇవి ముఖ్య ఉద్దేశాలు కూడా. అవి ఏ విధంగా ఏ టూల్స్ వాడి తర్వాత ఇవి సాధించడానికి ప్రయత్నం చేసేది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనకు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు ద్రవ్య విధానం అంటే ఏంటో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ద్రవ్య విధానం అంటే పరపతి నియంత్రణ, అంటే దేశంలో వివిధ బ్యాంకుల్లో నిర్వహించే డిపాజిట్స్, లోన్స్, వీటిని అన్నిటినీ దేశంలో కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి నియంత్రణ చేస్తుంది. కాబట్టి ప్రధానంగా ద్రవ్య విధానము అనేది పరపతి నియంత్రణకు సంబంధించింది. ఇక కోశ విధానం అంటే ఏంటి, కోశ విధానము అసలు దాని భావన ఏంటి, ఏ విధంగా కోశ విధానాన్ని మన దేశంలో ఎవరు అమలు చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా ద్రవ్య విధానం అయితేనేమో రిజర్వ్ బ్యాంక్ చేస్తుందని చెప్పడం జరిగింది. మరి కోశ విధానాన్ని ఎవరు అమలు పరుస్తారు, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, కోశ విధానం అంటే ఏంటిదో మనకు ప్రొఫెసర్ శివారెడ్డి గారు చర్చిస్తారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలలో ఈ యొక్క కోశ విధానం అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ద్రవ్య విధానంతో పాటు కోశ విధానం
ఒక్కొక్కప్పుడు మనము జోడెద్దులుగా అంటే బండిని నడపాలంటే జోడెద్దులు ఎలాగైతే సమాంతరంగా పోవాలో అలా పోతే తప్ప ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ సవ్యంగా జరగదనేది ఈ మధ్యలో మనము తెలుసుకున్న విషయము. ఇక కోశ విధానంలో మనం ఏం చేస్తాము ఏంటని తెలుసుకున్నానంటే సో ముఖ్యంగా ప్రభుత్వము యొక్క పాత్ర ఈ యొక్క వనరుల సేకరణ ద్వారా, తర్వాత వచ్చిన వనరులను ఖర్చు పెట్టడం ద్వారా, కొన్ని అవసరాలను తీర్చుకోవాలంటే ప్రభుత్వం కొంచెం అప్పులు చేయడం ద్వారా ఈ 3 అంశాలను క్రోడీకరించిన విధానాన్నే మనము కోశ విధానంగా భావించవచ్చు. అంటే దీంట్లో ముఖ్యంగా వనరుల సేకరణ అంటే రెవెన్యూ కలెక్షను, తర్వాత ప్రభుత్వం యొక్క ఖర్చు అంటే పబ్లిక్ ఎక్స్పెండిచరు, తర్వాత పబ్లిక్ డేటు. ఈ 3 కూడా వాటి పాత్రను నెరవేరుస్తున్నాయి. వీటి పాత్ర ఒక్కొక్క కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. ఇక మనం హిస్టారికల్గా చరిత్రపరంగా చూసుకుంటే ఏంటంటే మనకు ఒకప్పుడు ఏంటంటే ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని భావించడం వలన ఒక మినిమం అంటే కనీస పాత్రనే ప్రభుత్వం వహించింది. కనీసం అంటే మన వ్యవస్థను ఏదో అడ్మినిస్ట్రేషన్ పర్పస్గా ఏదైతే మన ఈ శాంతి భద్రత సమస్య చిన్న చిన్న ఏది మన యొక్క సామాజిక ఏది మన దేశ సుస్థిరకు సంబంధించిన ఈ 2-3 అంశాల వరకే ప్రభుత్వం యొక్క పాత్ర వహించింది. కాబట్టి కోశ విధానం యొక్క ప్రాముఖ్యత మనకంత ప్రస్ఫుతంగా ఆ దశలలో కనబడదు. కానీ రాను రాను ఏంటంటే వీటి యొక్క పాత్ర అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా దీని యొక్క పాత్ర గణనీయంగా పెరుగుతూ వచ్చింది. సో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల గురించి వస్తుందంటే ఒకప్పుడు ఈ యొక్క అభివృద్ధి చేసిన దేశాలు ఎలా భావించాయంటే ప్రభుత్వం యొక్క పాత్ర కనిష్టంగా ఉంటే తప్ప ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. అంటే క్యాపిటలిస్ట్ సిస్టంలో మార్కెట్ యొక్క పాత్రను ఎక్కువగా ఉండి ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలనే నినాదంతో ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలు అలా అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ఇదివరకు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఇటువంటి వ్యవస్థ ఎక్కువ రోజులు సాగలేదు. అంటే కొన్ని సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు జటిలంగా కావడం జరిగినది. సో కాబట్టి ఏవైతే సాంప్రదాయబద్ధంగా ఏవైతే విధానాలు చేపట్టారో అవి సఫలీకృతం కాలేదు. సో అక్కడేంటంటే ఈ యొక్క కోశ విధానానికి సంబంధించిన కొన్ని లొసుగుబాట్లు అప్పుడు ప్రస్ఫుటంగా కనబడ్డాయి. సో కాబట్టి కోశ విధానం యొక్క పాత్ర తప్పనిసరి అనేది అక్కడ నిర్ణయించండి. కోశ విధానం యొక్క పాత్ర 1930 దశకంలో ఎలా అంటే మన అందరికీ తెలుసు ఏది 1930లో ఏదైతే మనకు ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్ ఎలా ఉన్నదో అప్పుడు ఏంటంటే వ్యవస్థలో అన్నీ ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించుకునే నాతులు లేడు. అంటే మనకు అన్ని వస్తువులు ఉత్పత్తి అయి ఉన్నాయి కానీ ఈ యొక్క మనకు కొనుగోలు శక్తి లేకపోవడం వలన కొనే నాతుడు లేకపోయాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏవైతే వాళ్ళు సనాతన సంప్రదాయవాదులు వాళ్ళు ఏవైతే చెప్పమన్నారో ఉదాహరణకు ఏది ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మానిటరీ పాలసీకి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని ఏది మన క్రెడిట్ని పెంచడం ద్వారా అభివృద్ధి సాధించాలనేది ఒకటి అంశము. రెండవది ఏంటంటే ఉద్యోగస్తులకు ఇచ్చే వేతనాలను తగ్గించడం, దాన్ని వేజ్ కట్ పాలసీ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ పాలసీ ఈ రెండింటిని అమలు పరిస్తే ఈ దాని నుంచి ఏదైతే సమస్య ఉందో ఆర్థిక పరమైన డిప్రెషన్ ఉందో దాని నుంచి బయటపడచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది జరగలేదు. సో యాక్చువల్లీ వాళ్ళ విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా సమస్య జటిలమైందే తప్ప సాల్వ్ కాలేదు. సో కాబట్టి అట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఒక కీనీషియన్ విధానము ఆర్థిక శాస్త్రవేత్త కీన్స్ ఆ సమయంలో అతను ఒక విధానాన్ని సజెస్ట్ చేయడం జరిగింది. వాటిలో ఏంటంటే మనకు ఆర్థిక వ్యవస్థలో అనుకున్నంత డిమాండ్ లేదు వస్తువులకు, అంటే ఎఫెక్టివ్ డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉన్నది.
సో సప్లై ఉంది, డిమాండ్ లేదు కాబట్టి డిమాండ్ పెంచాలి. సో డిమాండ్ పెంచాలంటే ఎలా పెంచాలి? ఎవరు ముందుకు రావడం లేదు అంటే, ఎందుకంటే పరిశ్రమలు మూలబడుతున్నాయి, కొనే నాతులు లేక ఉద్యోగస్తులను తీసేయడం జరుగుతుంది. సో వాళ్ళకు వేతనాలు లేకపోవడం జరుగుతుంది. సో కాబట్టి అటువంటి పరిస్థితులు అంటే మనము ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి. కొనుగోలు శక్తిని పెంచాలంటే ప్రభుత్వము ప్రత్యక్షంగా ఈ చర్యలు చేపట్టాలి. సో దాన్నే మనం ఏంటంటే ఈ ప్రభుత్వము ముందుకొచ్చి వాళ్ళు ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టాలి. అంటే దాన్ని మనము రకరకాల విధానాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చెప్పారంటే ప్రభుత్వము పని కల్పించాలి, దానివలన ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం యొక్క పాత్రలో ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ యొక్క ఖర్చు పెట్టి ఎక్స్పెండిచర్ పెంచేసి ఈ యొక్క ఎవరైతే అన్ఎంప్లాయిడ్లో వాళ్ళకు ఉద్యోగత కల్పించాలి. అంటే ఉద్యోగత కల్పించడంతో పాటు మరి నికరంగా ఏమన్నా ఆస్తులు సంపాదించవద్దు. అంటే ఆల్రెడీ సంపాదించినాం అనుకోండి, వాటికి మళ్ళీ డిమాండ్ ఉండదు. సో కాబట్టి ఏంటంటే మనం అప్పుడు ఏమనుకున్నామంటే ఒకటి ఏది తవ్వండి, గోతులను తవ్వండి, పూడ్చండి. గోతులను తవ్వితే ఏమొస్తుంది, వాళ్ళని మీరు ఉద్యోగం కొందరికి ఉద్యోగం ఉండదు. బట్ పూడ్చడం ఏంటంటే అది నెట్ రిజల్ట్ 0 ఉంటుంది. కాబట్టి అటువంటి అప్పుడు మీరు ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తిని మెల్లమెల్లగా ప్రవేశపెట్టడం ద్వారా కొనుగోలు శక్తి పెంచుతుంది. కొనుగోలు శక్తి పెరగడం వలన ఏవైతే వస్తువులకు గిరాకీ పెరుగుతుంది, వస్తువులకు గిరాకీ పెరిగితే ఈ యొక్క ఉత్పత్తిదారులు శ్రామికులను ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మెల్లమెల్లగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. సో కాబట్టి ఇది ప్రముఖమైన పాత్ర వహించింది. ఇది క్యాపిటలిస్ట్ వ్యవస్థను సేవ్ చేసిన అంశం ఏంటంటే కోశ విధానమే. ఇక్కడ ఏంటంటే కోశ విధానం యొక్క పాత్ర ఏంటంటే ఆ యొక్క వ్యవస్థలు సేవ్ చేయడం అనేది కోశ విధానము, ముఖ్యంగా ఎక్స్పెండిచర్ పాలసీ అనేది ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ప్రొఫెసర్ శివారెడ్డి గారు చెప్పినట్టు కోశ విధానం అంటే ఒకటి రెవెన్యూ, రెండవది పబ్లిక్ ఎక్స్పెండిచర్, మూడవది పబ్లిక్ డెట్. ఈ మూడింటిని కలిపి మనం కోశ విధానంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానమైన అంశాలు అవి 3. వీటిని మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తుందని ప్రొఫెసర్ శివారెడ్డి గారు చెప్పారు. మనం చర్చను కొనసాగించే ముందు ఎవరికైనా ఈ సబ్జెక్టుకు సంబంధించి ఏవైనా అంశాలపైన వివరణ కావాలంటే ఈ క్రింది 3 ఫోన్ నంబర్స్కు కాల్ చేయవచ్చు. ఒకటి 040-270-31431, రెండవది 040-270-31432, మూడవ ఫోన్ నంబరు 040-270-31433. సో ఈ 3 నంబర్లో ఏ నంబర్కైనా కాల్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఒక సజెషన్ ఏంటంటే ఒక 20 మినిట్స్ మాకు టైం ఇచ్చి అంతవరకు మేము మొత్తం సబ్జెక్ట్ను ఓవరాల్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత మీరు క్వశ్చన్స్ రేజ్ చేసినట్టయితే వారికి మన విషయ నిపుణులు సరి అయిన ఆన్సర్స్ ఇవ్వగలరు. ఇక మన కంటిన్యూషన్లో ఇంతకుముందు మనకు ద్రవ్య విధానానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు కానీ కాన్సెప్ట్ గురించి మనకు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ ద్రవ్య విధానాన్ని ఏ ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ ద్రవ్య విధానాలు అంటే కంటిన్యూస్ ప్రాసెస్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందే చెప్పుకోవడం కూడా జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ద్రవ్య విధానాన్ని చేపడుతుంది, అమలు చేస్తుంది. కాబట్టి ఈ ద్రవ్య విధానానికి సంబంధించిన ప్రధానమైన లక్ష్యాలు ఏమిటో మనకు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు చర్చిస్తారు. ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈ ద్రవ్య విధానం ఉపయోగపడాలనుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది సంపూర్ణ ఉద్యోగిత సాధించడానికి ఈ విధానాన్ని వాడాలనుకున్నారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఉత్పత్తిని పెంచడానికి. మూడవది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ధరల స్థిరత్వాన్ని సాధించడానికి. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ కూడా నియంత్రణ చేయడానికి. తర్వాత ఈ డెఫిసిట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని అదుపులో ఉంచడానికి. ఇవి 5 ముఖ్య ఉద్దేశాలు.
ఈ ద్రవ్య సరఫరా విధానానికి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధించడానికి ప్రయత్నం చేసింది. వీటికి వివిధ టూల్స్ వాడింది. డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్ మాత్రమే వాడారు. వాటిని పరిమాణాత్మక పరపతి నియంత్రణం ఎక్కువ వాడినరు. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికీ ఈ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్తో పాటు క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్ కూడా ఎక్కువ వాడినాం. ఎందుకంటే మన దగ్గర ఆర్థిక అసమానతలు వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నది. ఒక రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాలు వేరువేరుగా ఉన్నాయి. తర్వాత వివిధ వర్గాలు ఉన్నాయి. అగ్రికల్చర్ లేబర్ ఉన్నది, పువర్ పీపుల్ ఉన్నారు. ఇట్లాంటి కోసము ఈ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్సే కాకుండా క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్, గుణాత్మక పరపతి నియంత్రణ కూడా ఎక్కువగా వాడుకున్నాం. ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు ద్రవ్య విధానం యొక్క లక్ష్యాల గురించి చెప్పారు కదా. అంటే ఆర్థికాభివృద్ధి సాధనకు ద్రవ్య విధానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అదే మీరు ఇంకోటి కూడా అన్నారు, ధరల స్థిరీకరణ లేదా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడము. ఈ లక్ష్యాల గురించి కొంచెం వివరంగా చెప్తారు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఉద్యోగత ఉత్పత్తి పెంచడానికి డెవలపింగ్ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా లాంటి దేశంలో మానిటరీ పాలసీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సంపూర్ణ ఉద్యోగత లేదు. సంపూర్ణ ఉద్యోగత ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మానిటరీ పాలసీ యొక్క పాత్ర వేరుగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మానిటరీ పాలసీ కొంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా లేబర్ నిరూపకంగా ఉన్నది, రిసోర్సెస్ కూడా నిరూపకంగా ఉన్నది. ఇది సాధించడానికి, ఈ ఉత్పత్తిని పెంచడానికి ఈ మానిటరీ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వనరులు ఎక్స్ట్రాక్ట్ చేసి, ఈ లేబర్ని మొబిలైజ్ చేసి, ఈ రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగత పెంచడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా ఒకవేళ ధరలు అధికంగా పెరిగినప్పుడు మనం వివిధ టూల్స్ వాడి ధరను నియంత్రణ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉత్పత్తి ఎంత అయితే జరుగుతుందో, ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఎంతైతే జరుగుతుందో దానికి అనుగుణంగా ద్రవ్య సరఫరా చేస్తే మాత్రము ఎకానమీ నిలకడగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఒడిదొడుకులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. బిజినెస్ సైకిల్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఈ వేరే ఉద్దేశాలతో పాటు ఈ రెండు చాలా ప్రముఖమైన ఉద్దేశాలు, ఉద్యోగిత, ఉత్పత్తి, ధరల నియంత్రణ చేయడానికి చాలా వరకు ఈ మన ఇండియా లాంటి దేశంలో చాలా ఉపయోగపడుతుంది. రెండోది, మీరు ఇప్పుడు ద్రవ్యోల్బణం గురించి చెప్పారు కదా. మరి స్వాతంత్రం వచ్చిన ఈ 60-65 సంవత్సరాల్లో మన దేశంలో ద్రవ్యోల్బణము అతిగా ఎప్పుడైనా పెరిగిందా? మన దగ్గర వివిధ దేశాల్లో మాదిరిగా మన దేశంలో 1973, 74, 79లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండే, 24% పైన ఉండే. ఇది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆయిల్ కార్టెల్ ఫామ్. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా ఆయిల్ వాటి యొక్క పవర్ని తెలుసుకొని వాళ్ళు ఒక కార్టెల్ లాగా ఫామ్ అయిపోయి ఆయిల్ ధరలు విపరీతంగా పెంచి దానివల్ల ఈ ముడి సరుకులు వేతనాలు పెంచి ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ద్వారా ద్రవ్యోల్బణం అధికంగా మనకు 2 సార్లు కనబడ్డాయి. 73లో ఒకసారి, 79లో ఒకసారి. ఆయిల్ ప్రైజెస్ యొక్క పాత్ర అధికంగా ఉండే, అది ప్రతి పరిశ్రమలో ముడి సరుకుగా పోవడం వల్ల ఈ 2 టైంలో ఈ ధరలు విపరీతంగా, అంటే 20% పైగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికంగా ఏర్పడడం జరిగింది. ప్రొఫెసర్ శివారెడ్డి గారు, ఇంతవరకు మనము ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు తెలుసుకున్నాం కదా. మరి కోశ విధానం లక్ష్యాలు సిమిలర్గా ఉంటాయా లేదా వేరుగా ఉంటాయా? అసలు కోశ విధానం మేము ఏ లక్ష్యాల బేసిస్ మీద మనము విధానాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది? సో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో నడవాలంటే లక్ష్యాలు దాదాపు ద్రవ్య విధానానికి ఏదైతే లక్ష్యాలు నిర్దేశించబడ్డాయో ఈ కోశ విధానం కూడా దాదాపు అవే నిర్దేశించబడ్డాయి. కొన్ని
సమయాల్లో సందర్భాన్ని బట్టి ద్రవ్య విధానం యొక్క పాత్ర ఎక్కువగా, కోశ విధానం పాత్ర తక్కువగా ఉండొచ్చు. ఇంకా కొన్ని సందర్భాలలో కోశ విధానం యొక్క పాత్ర ఎక్కువ, ద్రవ్య విధానం పాత్ర ఉండొచ్చు. ఇక ముఖ్యంగా ఈ కోశ విధానానికి సంబంధించినప్పుడు ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే, అవి అభివృద్ధి చెందిన దేశాలలో ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఏంటంటే వాటి లక్ష్యాలు ముఖ్యంగా ఏంటంటే స్థిరీకరణ, స్టెబిలిటీ చాలా ముఖ్యము, అండ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో ఆ రెండు ముఖ్య ఉద్దేశాలుగా పెట్టడం జరిగింది. వాటిలో భాగంగానే కోశ విధానం కూడా అనుసరించడం జరిగింది. దాంట్లో కొన్ని సఫలీకృతం కావడం జరిగింది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తుందంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కోశ విధానం యొక్క పాత్ర బహుముఖంగా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము ప్రేక్షక పాత్ర వహించక ప్రత్యక్షంగా అభివృద్ధిలో భాగం కావడం జరిగింది. సో అభివృద్ధి చెందిన దేశాలు ఏంటంటే ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధిని చెందడానికి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటిని సుగమం చేయడానికి ప్రయత్నం చేస్తుందే, ప్రత్యక్షంగా పాలు పంచుకోదు. సో దానికి భిన్నంగా ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వం ప్రత్యక్ష పాత్ర వహించింది. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రత్యక్ష ఏ విధంగా కోశ విధానం ద్వారా పాత్ర వహిందని తెలుసుకోవాలంటే, ఒకటి మనం ఆల్రెడీ చెప్పాము, దీంట్లో ముఖ్యమైన అంశాలు 3. ఒకటి వృద్ధి రేటును గణనీయంగా పెంచడం, ఆర్థిక వృద్ధి రేటు అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఉంది. రెండవ ఏంటంటే భారతదేశం అంటే ఆర్థిక వ్యవస్థలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అసమానతలు ప్రాంతీయ అసమానతలు కావచ్చు, సాంఘిక అసమానతలు కావచ్చు, ఆర్థికపరమైన అవసరం. సో వీటిని తగినంత తగ్గించడము, మొత్తానికి ఎలిమినేట్ చేయడము సాధ్యం కానప్పటికీ సాధ్యమంత తగ్గించాలి. సో దానితో పాటు ఏంటంటే ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో అంటే వాళ్ళకి ఏంటంటే కనీస అవసరాలను మనం సాటిస్ఫై చేసే విధంగా చేయాలి. సో దానిలో భాగంగా ఏంటంటే వెల్ఫేర్ అనేది ఈ మధ్యలో కోశ విధానంలో ముఖ్యమైన పాత్ర అంటే వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకోవడం. అంటే అటు ఆర్థిక వృద్ధితో పాటు ఇక వెల్ఫేర్ను కూడా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తేవడము. సో కాబట్టి అటు పన్ను విధానంతో పాటు ఇటు ఇది ఎక్స్పెండిచర్ విధానం, ఈ రెండు విధానాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను పురోగతి మార్గంలో ప్రయాణించడానికి మార్గము నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఒకవేళ రెవెన్యూకు మరియు ఖర్చుకు మన ఒకవేళ భేదాలు కనుక ఉంటే, సాధారణంగా ఈ మధ్యలో ఏంటంటే రెవెన్యూ తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి దాంట్లో ఏంటంటే ఒకవేళ ప్రభుత్వము అవసరం అనిపిస్తే మనము అప్పులు కూడా చేయొచ్చు. అంటే అప్పులు కాబట్టి అంటే అప్పుల యొక్క పాత్ర, పబ్లిక్ డెట్ యొక్క పాత్ర కూడా ఈ మధ్యలో గణనీయంగా పెరిగింది. అది కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క డెట్ను ఒక మార్గంగా అభివృద్ధిని పరుచుకునే మార్గంగా దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మనము ఈ 3 కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. లక్ష్యాలు ఆల్రెడీ చెప్పినప్పుడు ఏది వృద్ధితో పాటు అసమానతను నిరోధించడం పాటు తర్వాత స్టేబిలిటీ, ఈ మధ్యలో కూడా ద్రవ్యోల్బణం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించడం అనేది. దాంట్లో ద్రవ్య విధానం పాత్ర ఉన్నప్పటికీ కోశ విధానం యొక్క పాత్రను మనము అంత తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే ద్రవ్యోల్బణానికి ఏవైతే ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిల్లో ఈ యొక్క కోశ విధానానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే, ఉదాహరణకు అరికట్టాలంటే ఈ యొక్క ప్రజానీకం దగ్గర ఉన్న డబ్బును తగ్గించాలంటే వీలైతే పన్నుల ద్వారా, లేకపోతే కొన్ని అప్పులుగా తీసుకోవడం. అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ముఖ్యంగా ప్రజానీకంలో అంటే పబ్లిక్లో ఉన్న ఈ ఏదైతే పర్చేజింగ్ పవర్ ఉందో అది కొంచెం తగ్గించాలి. సో తగ్గించాలంటే ప్రభుత్వము ప్రత్యక్షంగా పన్నుల రూపంలో రాబట్టడము, తర్వాత అవసరమైతే కొన్ని రుణాలు కూడా
పబ్లిక్ నుంచి సేకరించడం. సో దాని ద్వారా చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనము ప్రొఫెసర్ శివారెడ్డి గారి ద్వారా కోశ విధానం యొక్క లక్ష్యాలను అదేవిధంగా సాధనాలను కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ద్రవ్య విధానానికి సంబంధించిన ఈ సాధనాలు ఏంటివి, ఏ విధంగా మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సాధనాలను ఉపయోగిస్తుంది? ఇంతకుముందే మనకు సూచాయగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏంటంటే క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్ మరియు క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్, అంటే గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు మరియు పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిరంగ మార్కెట్ ఆపరేషన్స్, బ్యాంక్ రేటు, క్యాష్ రిజర్వ్ రేషియోను మార్చడము, అదేవిధంగా క్వాలిటేటివ్లో అయితే మార్జిన్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 30-40 సంవత్సరాల్లో ఎటువంటి కోశ విధానాలను ద్రవ్య విధానాలను పాటించడం ద్వారా మన దేశ ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా ధరల స్థిరీకరణకు ప్రయత్నం చేస్తుందో ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు చెప్తారు. మన దేశంలో ఇదివరకు చెప్పినట్టుగా క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్స్గా మనం టూల్స్ వాడినాయి. బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిరంగ మార్కెట్ వ్యవహారాలు, రిపో రేటు, రివర్స్ రిపో రేటు, నగదు రిజర్వ్ నిష్పత్తి సిఆర్ఆర్ రేషియో, తర్వాత స్టాట్యూట్ లిక్విడిటీ రేషియో. వీటి ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ పీరియడ్స్లో ఈ ద్రవ్య సరఫరా అధికం చేయడానికి కానీ తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బూమ్ పీరియడ్లో ఈ సాధనాల వల్ల ద్రవ్య సరఫరా నియంత్రించడానికి ఇవన్నీ బూమ్ పీరియడ్లో, తర్వాత రిషన్ పీరియడ్లో ఇవన్నీ కూడా వాడినారు. ముఖ్యంగా మనకు 2008లో రిఫార్మ్స్ తర్వాత వచ్చిన ఈ మధ్యన వచ్చిన టైంలో 2008లో మనకు రిసెషన్ పీరియడ్ మనకు కనిపించింది. ప్రపంచ దేశంలో ఏ విధంగా అయితే వచ్చిందో మన దగ్గర అంత రాలేదు కానీ బట్ ధరలు రిసెషన్ కొంతవరకు మన దగ్గర కూడా వచ్చింది. ఆ టైంలో కొంత బ్యాంక్ రేట్ తగ్గించి, తర్వాత సిఆర్ఆర్ రేటు తగ్గించి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా, ఈ బ్యాంక్ రిపో రేట్ ద్వారా కొంత ద్రవ్య సరఫరా పెంచి ఈ రిసెషన్ని దాని యొక్క పాత్ర తగ్గించడానికి ప్రయత్నం చేశారు. 2011 వరకు మనకు కొంత రికవరీ అనేది వచ్చింది. మొన్నటి వరకు కూడా వడ్డీ రేటు బాగానే ఉండే. ఈ డిమానిటైజేషన్ ఈ మధ్యన రావడం వల్ల కొంత వడ్డీ రేటు మళ్ళీ ఈ మధ్యన బ్యాంకులలో డిపాజిట్స్ అధికంగా చేరడం వల్ల వడ్డీ రేటు కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, ఈ బ్యాంక్ రేటు కానీ. అయితే ఇప్పుడు వీటిని గురించి చర్చించేటప్పుడు బ్యాంక్ రేటుకు రిపో రేటుకు తేడా ఏంటిది? బ్యాంక్ రేట్ అనేది దీర్ఘకాలంలో కమర్షియల్ బ్యాంక్స్ ఈ పరపతిని పెంచాలన్నా తగ్గించడానికి వాడే సాధనంగా వాడేది బ్యాంక్ రేటు. తర్వాత స్వల్పకాలంలో కమర్షియల్ బ్యాంక్స్ కొంత డబ్బు అత్యవసరం ఏర్పడినప్పుడు ఈ రిపో రేట్ అనేది వాడుతుంది. ఈ స్వల్పకాలంలో కమర్షియల్ బ్యాంక్స్ వాటి అవసరాలకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకునేదానికి సాధనంగా తీసుకునేది ఈ రిపో రేట్ అని అంటారు. రివర్స్ రిపో రేట్ అని దేనంటారంటే, ఎప్పుడైతే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర డబ్బు అధికంగా ఉండి వేరే దగ్గర లోన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఎప్పుడైతే ఉంటుందో ఆ డబ్బుని రిజర్వ్ బ్యాంక్లో జమ చేసినప్పుడు కొంత వడ్డీ రేటు వచ్చే దాన్ని ఈ రివర్స్ రిపో రేటుగా మనము చెప్పడానికి వీలు పడుతుంది. తర్వాత ఈ రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడు ఈ బ్యాంక్ రేట్ని మార్చకుండా ఆయన ఎక్కువగా మనీ సప్లైని పెంచడానికి వాడే సాధనంగా ఏది తీసుకున్నాడంటే సిఆర్ఆర్ రేషియోని మార్చి క్యాష్ రిజర్వ్ రేషియో మార్చి ఇప్పుడు ప్రస్తుతానికి క్యాష్ రిజర్వ్ రేషియో 4% ఉంది. అది ఇంకొక సాధనం ఏంటంటే ఈ క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనీ సప్లైని ద్రవ్య సరఫరాని పెంచడానికి వీలు పడుతుంది. ఎందుకంటే ఎంతైతే మనం క్యాష్ రిజర్వ్ చెప్పడం జరుగుతుందో అంతవరకు
ఈ బ్యాంక్ డిపాజిట్స్ కమర్షియల్ బ్యాంక్స్లో బ్యాంక్ డిపాజిట్ చేరినాయి, ఆ 4% డబ్బు రిజర్వ్ బ్యాంక్లో పెట్టాలి. హలో హలో చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు మిశ్రమ ఆర్థిక విధానంలో భారతదేశంలో సంక్షేమం ఉండాలి అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంశం మనకి. అవునండి, అది బాధ్యత కూడా. కానీ ఇక్కడ ప్రైవేటీకరణ మొత్తం జరగటం ద్వారా కొంత ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం కూడా చూడకపోవడం అనేది, అంటే ప్రైవేట్ సెక్టర్ జరగటం వల్ల రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోతుంది. అంటే దీన్ని ప్రభుత్వం ఎలా, అంటే ఏ అర్థశాస్త్రంలో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఏ రూపంలో దాన్ని చేసుకోవాల్సి వస్తుంది? ఇంకోటి ఆర్థిక ఆర్బీఐ ఈ మధ్య చేసినటువంటి నోట్ల రద్దు విషయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆ గ్రాస్ రూట్ లో మొత్తం కూడా రైతాంగం వస్తున్నటువంటి ఎటువంటి నష్టాలు వస్తున్నాయి దానికోసం? మొదటిది ఏంటంటే మీరు అడిగిన దాని ప్రకారము ఒకటి డిమానిటైజేషన్ గురించి అడిగారు. సరే, దాని గురించి మనం ఇంకా చర్చించుకోలేదు. చర్చించుకున్నప్పుడు మీరు అడిగిన అంశాలను కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అంశానికి సంబంధించి ప్రొఫెసర్ శివారెడ్డి గారు చెప్తారు. మీరు ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో సంక్షేమం యొక్క పాత్ర తగ్గుతుందనేది మీరు చెప్పడం జరిగింది. ప్రైవేటు రంగం యొక్క పాత్ర పెరుగుతుందనేది ఇది నిర్విధాంశము. అంటే సో ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో రానేందంటే ఈ యొక్క ప్రైవేట్ రంగం యొక్క పాత్ర పెరుగుతుందనేది మనం గమనించదగింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము సంక్షేమ పరంగా మీరు అనుకున్నంత వెనుకకు పోలేదు. ఈ మధ్యలో చూడండి, ఎక్కడొచ్చినా ప్రతి ప్రభుత్వం కూడా సంక్షేమంకు సంబంధించిన అంశాలను ఎప్పుడూ కూడా మనకు చెప్తూనే ఉంది. రకరకాల మీరు చూడండి సంక్షేమ కార్యక్రమాలు అంటే బడ్జెట్లో కూడా చూడండి. సో చాలా అంశాలు సంక్షేమానికి సంబంధించిన అంశాలుగానే ఉన్నాయి. సో మీరు బడ్జెట్లో చూసుకుంటే అంటే కొన్నిటిని సంక్షేమం కింద భావిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ కూడా వెల్ఫేర్ కింద భావించినప్పుడు మీరు దీని యొక్క బడ్జెట్ దాదాపు అంటే 1/3 బడ్జెట్ ఈ యొక్క సంక్షేమ రంగానికి పోతున్నట్టు మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా చూస్తే సంక్షేమ రంగానికి ప్రాముఖ్యత అనుకుందా తగ్గలేదు. ఆ తగ్గే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఈ డెమోక్రటిక్ సిస్టంలో మనకు చెకింగ్ మెకానిజం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఏది కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి తప్పక ఈ యొక్క సంక్షేమానికి తగినంత ప్రాధాన్యత అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇస్తుంది, ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాంట్లో మనము అంత భయపడాల్సినంత అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు క్యాపిటలిస్టిక్ సిస్టము, కమ్యూనిస్ట్ సిస్టము, మిక్స్డ్ ఎకానమీ అనేది గిరిగీసుకున్నట్టుగా సపరేట్గా ఉండేవి. కానీ రాను ప్రతి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి గాను కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతున్నాయి. ఉదాహరణకు మీరు నిన్న చూసినట్టయితే అమెరికా దేశంలో కూడా అక్కడ ప్రభుత్వ పాత్రను పెంచడానికి ప్రస్తుత ప్రభుత్వము ప్రయత్నం చేస్తోంది. అంటే ఉద్యోగాలు వారికే ఇవ్వాలి, ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఫెసిలిటీస్ అమెరికన్స్కే ప్రొవైడ్ చేయాలనేది మీరు నిన్న ఈరోజు మీరు తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సోషలిస్టిక్ ఎకానమీ, ఒకప్పుడు రష్యా అనేది సోషలిస్టిక్ ఎకానమీ ఉండేది, ఇప్పుడు ఆ విధంగా లేదు. కాబట్టి మిక్స్డ్ ఎకానమీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం రెండూ ఉంటాయి. ప్రభుత్వ రంగము ప్రజలకు సంబంధించిన అంశాలను టేకప్ చేస్తే, ప్రైవేట్ రంగము వస్తు సేవల ఉత్పత్తి వీటిని చూసుకుంటూ ఉండేది. అయితే 1990 ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ రంగానికి కొంచెం ప్రాధాన్యత పెరిగినప్పటికీ ఇంతకుముందే ప్రొఫెసర్ శివారెడ్డి గారు చెప్పినట్టు సంక్షేమానికి సంబంధించినంత వరకు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ప్రాధాన్యత ఇస్తూనే ఉంటాయి. అందులో ఎటువంటి మార్పులు ఉండవు. కాబట్టి అయితే ఆర్థికాభివృద్ధి కూడా జరగాలి. ఇంతకుముందు మనం ఎప్పుడు సాధారణంగా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్స్ అని మాట్లాడుకునేది, ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నాము. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే
దేశంలో ఉన్న అన్ని రకాల ప్రజలకు అవసరమైన అవకాశాలు కల్పించడమే, ముఖ్యంగా సంపూర్ణ ఉద్యోగిత కానీ లేదా ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెంచి ప్రజలకు అవసరమైన వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి ప్రభుత్వము ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. కాబట్టి కొన్ని ప్రైవేట్ రంగాలకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ, పారిశ్రామిక రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా సంక్షేమ రంగానికి తగినంత ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుంది. ఇక ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు ఇంతకుముందు మనకు వివిధ సాధనాల గురించి తెలియజేయడం జరిగింది. బహిరంగ మార్కెట్ ఆపరేషన్స్, బ్యాంక్ రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో, తర్వాత రెపో రేటు, రివర్స్ రెపో రేటు. అయితే రెపో రేటు అనేది ప్రస్తుతము 6.25% ఉంది. అంటే ఈ మధ్య తగ్గించడం జరిగింది 0.25%. అదేవిధంగా రివర్స్ రెపో రేటు కూడా 5.75% ఉంది. సిఆర్ఆర్ వచ్చి 4% ఉంది. కాబట్టి ఈ డిఫరెంట్ విధాన సాధనాలను ఉపయోగించి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనము ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారి చర్చ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇక కోశ విధానానికి సంబంధించిన విధానాల గురించి ఆల్రెడీ ప్రొఫెసర్ శివారెడ్డి గారు చర్చించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా అదనంగా ఏమైనా అంశాలు ఉంటే ప్రొఫెసర్ శివారెడ్డి గారు చెప్తారు. అంటే ఇప్పుడు కోశ విధానము నేను ఇదివరకు చెప్పినట్టు కోశ విధాన ఒక పాత్ర కోశ విధానంలో ఏవైతే ఉన్నాయో వివిధ అంశాలున్నాయో అవి మారుతూ వచ్చినాయి. సో ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆర్థిక సంవత్సరాల తర్వాత ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గించాలనేది అది ఆర్థిక సంవత్సరం యొక్క ముఖ్య అంశం. బట్ అయినప్పటికీ ఏంటంటే దాని పాత్ర కొన్ని రంగాలలో మాత్రమే తగ్గింది. ప్రభుత్వము ప్రత్యక్షంగా ఈ యొక్క ఉత్పత్తి రంగంలో పంచుకోవడం తగ్గింది తప్పితే మిగతా అంశాలలో దాని యొక్క పాత్ర తగ్గలేదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగం కూడా ఆర్థికాభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే ప్రభుత్వం రంగం కొన్ని ఏవైతే అవస్థాపన అంశాలు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరము. అవి లేకపోతే అంటే ప్రైవేట్ రంగం కూడా ముందుకు రాదు. సో కాబట్టి ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వము ముందుకు వచ్చి ఈ యొక్క ప్రైవేట్ రంగానికి కావాల్సిన అన్ని వసతులను సమకూరుస్తుందో అక్కడే ప్రైవేట్ రంగము ఎంటర్ అవుతుంది, ఉత్పత్తి రంగంలో పాలు పంచుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వం యొక్క పాత్ర ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఆర్థికపరమైన అవస్థాపకన సంస్కారాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్సు, పోర్ట్సు, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టము, ఈ రకరకాల ఎలక్ట్రిసిటీ ఏవైతే ఇంపార్టెంటో చాలా కీలక అంశాలు అది ప్రైవేట్ రంగము దానంతలో తాను చేసుకోవడానికి అవకాశాలు తక్కువ, దానికి ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండవది ఏంటంటే ఈ మధ్యలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంటే ఈ యొక్క మేధా సంపత్తి యొక్క ప్రాముఖ్యత పెరుగుతున్నప్పుడు ఈ యొక్క మానవుడు ఏది ఒక ఉత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నప్పుడు ఏంటంటే మానవుని యొక్క మేధా సంపత్తిని పెంచడానికి ఏవైతే అంశాలు ముఖ్యమో వాటిని కూడా ప్రభుత్వమే చేపట్టాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా మనము ఎడ్యుకేషను, ట్రైనింగు, హెల్త్, ఈ యొక్క వెల్ఫేరు, ఈవెన్ మనిషికి ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యూమన్ బీయింగ్గా డెవలప్ చేయాలంటే ఏదైతే అవసరమో అవన్నింటి కూడా ప్రభుత్వము చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వం రంగ పాత్ర పెరుగుతున్నప్పుడు అనిపించినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క పాత్ర తప్పక ఉండడం జరుగుతుంది. అప్పుడే ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి మెరుగుపడడానికి అవకాశం ఉంది. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇదొక్కటి. రెండవది ఏంటంటే పన్నుల ద్వారా ఇదివరకు ఏంటంటే పన్నుల విధానం అనేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఈ రేట్స్ విపరీతంగా ఉండేవి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఒకప్పుడు ఆదాయంలో సగము 70% వరకు ప్రభుత్వానికి పోయేది. అప్పుడు ఏంటంటే మనము సంపాదించాలని అనే కోరిక తగ్గేది. ఎందుకు 100 రూపాయలు కష్టపడి సంపాదించి దానిలో 70-80 రూపాయలు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి?
అటువంటిప్పుడు సంపాదించకపోవడం మంచిదనేది ఒకటి నిరాశ కలిగించే అంశాలన్నది. వాటిని కొంతవరకు రిప్లేస్ చేసి ఈ మధ్యలో పన్నుల విధానంలో సరళీకృతం చేయడం జరిగింది. సో దానిలో మీరు చూడండి, ప్రత్యక్ష పన్నుల యొక్క రేటు తగ్గింది. రేటు తగ్గడం వలన ఎక్కువ మంది పన్నులు కట్టడానికి ముందుకు వస్తున్నారు. సో కాబట్టి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పన్నుల పరిధి కూడా ఎక్కువ వచ్చింది. ఇక ఈ మధ్యలో పరోక్ష పన్నుల విధానం కూడా, అంటే సాధారణంగా ప్రభుత్వానికి ఆదాయము రాబడినిచ్చే అంశాలలో పన్నులలో ముఖ్య భాగం ఏంటంటే ఈ యొక్క పరోక్ష పన్నుల ద్వారా వస్తున్నది. అది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ యొక్క ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల యొక్క ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతున్నది. సో కాబట్టి ఏంటంటే దాంట్లో కూడా చాలా పెను మార్పులు సంభవించినాయి. ఆ మధ్యలో ఒకప్పుడు వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ట్రెడిషనల్ అదివరకు ఉన్న ట్యాక్స్లను రిప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చే వరకు ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే మనకు జూలైలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందో అది ఇదివరకు ఉన్న ట్యాక్స్లో ఉన్న లోపాలను చాలా వరకు సరిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి. సో దానిలో పన్నుల యొక్క రాబడి ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని ఏంటంటే కొన్ని ఇంకా సంశయాలు ఉన్నాయి. బట్ త్వరలో ఏంటంటే ఇవన్నీ నిర్మూలించి మనకు ఈ ఏదైతే కొన్ని అవాంతరాలు ఈ యొక్క ప్రత్యక్ష పన్నుల పరోక్ష పన్నుల ద్వారా ఉన్నాయో అవి నిర్మూలించడానికి అవకాశాలు ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు ద్రవ్య విధానం గురించి దాని లక్ష్యాల గురించి సాధనాల గురించి ఇంతవరకు చర్చించారు కదా. మరి అసలు ద్రవ్య విధానం యొక్క ఆవశ్యకత అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే భారతదేశంలో ద్రవ్య విధానం యొక్క ప్రాధాన్యత ఏంటి, పాత్ర ఏంటిదో చెప్పండి. ఈ ద్రవ్య విధానం పాత్ర శివారెడ్డి గారు చెప్పినట్టు అది మారుతూ వస్తుంది. ముఖ్యంగా ఇదివరకు మనం డిస్కస్ చేసినట్టుగా 1991 తర్వాత ఈ న్యూ ఎకనామిక్ ఐడియాస్ ద్వారా భవిష్యత్తులో ప్రైవేట్ రంగం యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. ఇదివరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే అధికంగా ఉండేది. మనం ఎకనామిక్ ఈ ద్రవ్య సరఫరాలో మార్పు తీసుకురావడానికి ఎక్కువ మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద ఆధారపడి ఉన్నాం. కానీ 1991 తర్వాత చాలా పెను మార్పులు కనిపించినాయి. ఆ పెను మార్పుల్లో ముఖ్యమైన ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసినాయి 1991 తర్వాత. మనకు తర్వాత ఈ పరిశ్రమలకు కావాల్సిన పరపతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అవన్నీ కూడా ఇప్పుడు బ్యాంకులుగా ఏర్పడ్డాయి. తర్వాత ఇదివరకు ఈ ద్రవ్య సరఫరా చేయడానికి తర్వాత పెట్టుబడి చేయడానికి మనకు ఇదివరకు ఐసిఐసిఐ, ఐడిబిఐ మ్యూచువల్ ఫండ్స్గా ఏర్పడ్డాయి. అవన్నీ కూడా ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఆ మ్యూచువల్ ఫండ్స్గా ఏర్పడ్డాయి. సో ఈ మానిటరీ పాలసీలో ద్రవ్య సరఫరా చేయడానికి పెను మార్పులు వస్తున్నాయి. ఫారిన్ బ్యాంక్స్ వచ్చినాయి, ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయి. ఇదివరకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నాయి, అవన్నీ బ్యాంక్స్ తయారైనాయి. బ్యాంక్స్గా ఉన్నాయి కూడా కేవలం అప్పు ఇవ్వడానికి తీసుకోవడం కాకుండా వాళ్ళు ఈ ఫైనాన్షియల్ బాండ్స్ పైన తర్వాత షేర్ల పైన పెట్టుబడి కూడా చేయడం జరుగుతుంది. పరిశ్రమలకు అప్పు ఇవ్వడానికి ఈ బ్యాంక్స్ కూడా ఉపయోగపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇదివరకు చెప్పినట్టుగా ఈ న్యూ ఎకనామిక్ ఐడియాస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ మానిటరీ పాలసీ అదనంగా శివారెడ్డి గారు చెప్పినట్టు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే కూడా అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్లో తగ్గుముఖమనే జరుగుతలేదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి అధికంగా చేయాలి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికంగా చేయడానికి కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది అధికంగా ఉంటుంది. హలో హలో చెప్పండి. వ్యవస్థాపన రంగాలు అంటే ఏంటంటే అవస్థాపన సౌకర్యాలు అంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధి కొరకు ప్రైవేట్ రంగానికి మనం ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే వారు ప్రాఫిట్స్ను మేజర్గా ఆలోచించి దానికి అనుగుణంగా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఇంతకుముందే మనకు ప్రొఫెసర్ శివారెడ్డి గారు చెప్పినట్టు ఈ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే
కొన్ని ముఖ్యమైన వసతులు మనం కల్పించాల్సి ఉంటుంది. అది సాధారణంగా ఏంటంటే ప్రభుత్వమే కల్పించాలి. ఉదాహరణకు రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, తర్వాత వాటర్వేస్, అదేవిధంగా మార్కెట్. ఇప్పుడు ఉదాహరణకు మీరు నేషనల్ హైవే అథారిటీ ద్వారా వేల కోట్లు స్పెండ్ చేసి రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని రెండు రకాలు ఉంటాయి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనేమో ఇవన్నీ వస్తాయి. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, రోడ్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానీ, తర్వాత సర్వీస్ సెక్టర్, ఇవన్నీ మనకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తాయి. ఇక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నట్టయితే హెల్త్, ఎడ్యుకేషను, వీటినన్నింటినీ ప్రొవైడ్ చేయాలి. హెల్త్, ఎడ్యుకేషన్ ఒకప్పుడైతే మొత్తం ప్రభుత్వమే చూసేది. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ సెక్టర్లో కూడా హెల్త్, ఎడ్యుకేషన్ వచ్చాయి. కానీ అదర్వైజ్ అన్ని రకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్కు మనం బెనిఫిట్ చేయాలంటే ఖచ్చితంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప ప్రజలకు ఉపయోగంగా ఉండదు. కాబట్టి ఈ రెండు రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. అవస్థాపన సౌకర్యాలను మనం తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటాము. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనము ముఖ్యంగా ఇంకొక ఫోన్ కాల్ వచ్చినట్టుంది. హలో, నమస్తే సార్. చెప్పండి సార్, నా పేరు సర్వేష్ కుమార్. చెప్పండి. నేను ఫారెక్స్ గురించి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు డిమానిటైజేషన్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ నోట్స్ ఏవైతే ఇప్పటి వరకు ప్రాక్సీ వేలో ఇండియాలో వచ్చినాయో, ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అమెరికన్ పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్న 100 రూపాయల్లో 96 రూపాయల 99 పైసల వరకు వాళ్ళ దగ్గర బ్లాక్ మనీతోనే వాళ్ళ అకౌంట్ నడుస్తుంది. అయితే మన ఇండియా అనేది మన ఫారెక్స్ అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అమెరికన్ ఎకనామీ మీద మనము డిపెండ్ అయితే మన పరిస్థితి ఏం కావాలి సార్? ఫ్యూచర్ లో వాడు దేశం మీద పడి యుద్ధం చేస్తాడు, ఇక్కడ డెఫిసిట్ అవుతుంది. లాస్ట్ టైం 35 రూపీస్ ఉన్న రూపీ ఇప్పుడు 70 రూపీస్ వరకు పడిపోయింది, డివాల్యూ అయింది. వాళ్ళు అంటే ఇది ఫెడరల్ స్ట్రక్చర్ లో ఇది మనకి ఎంతవరకు అవసరం? ఎన్ని రోజులు కుక్కతో పట్టుకుని గోదావరి వెళ్ళడం మన పరిస్థితి ఎన్ని రోజులు ఈ విధంగా? ప్రొఫెసర్ శివారెడ్డి గారు దీనికి సంబంధించి ఈ మధ్యలో డిమానిటైజేషన్ సందర్భంగా మనము ఎక్కువగా వినేది ఏంటంటే ఈ బ్లాక్ మనీ అనేది. సో బ్లాక్ మనీ అంటే ఏంటిది, ఏ రూపంలో ఉంటుంది అనేది మనందరికీ సాధారణంగా తెలిసింది. ఎందుకంటే ఇది 3-4 రూపంలో ఉంటుందనేది మనకు తెలుసు. ఏదైతే డిమానిటైజేషన్ ఉందో అది ఒక 6% వరకే పరిమితం. ఎందుకంటే దాదాపు మిగతా 94% కూడా వివిధ మార్గాలలో బ్లాక్ మనీ ఉండడం జరిగింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కానీ, గోల్డ్, జ్యువెలరీ, ఈ యొక్క షేర్ మార్కెట్లో ఇవన్నీ ఉన్నాయి అనేది ఒకటి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే డిమానిటైజేషన్ యొక్క ఎఫెక్టు అది ఏంటనేది మనందరికీ తెలుసు. దాని గురించి ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమెరికాలో ఎక్కువ బ్లాక్ మనీ ఉన్నదనేది, అది నాకు తెలిసినంతవరకు అయితే సరి అయినది కాదు. ఎందుకంటే అక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ దాదాపు 99% కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఎందుకంటే ఈవెన్ ఒక స్టూడెంట్ కూడా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తే ఫస్ట్ ట్యాక్స్ డిడక్ట్ చేసిన తర్వాతనే మిగతాది ఇస్తారు. అది స్టూడెంట్ కానీ ఏ చిన్న ఆర్థిక కార్యకలాపాలు కూడా తప్పక అది ట్రాన్స్పరెంట్ జరుగుతాయి. కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ తక్కువ జరిగితే ఆటోమేటిక్గా దవచ్చు. ఆ విధంగా చూసుకుంటే బ్లాక్ మనీ యొక్క పాత్ర నాకు తెలిసిన వరకు తక్కువ ఉన్నది. ఓకే, ఇక రెండవ విషయం ఏంటంటే అది మిగతా అంతర్జాతీయ సమస్య. ఇది యొక్క ఎక్స్చేంజ్ రేటు ఏదైతే మన ఎక్స్చేంజ్ రేటు మన డాలర్ వర్సెస్ రూపీ అనేది ఒకప్పుడు డాలర్ రేటు తక్కువ ఉండి రూపీ ఎక్కువ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాను రాను ఏంటంటే కొన్ని అంతర్జాతీయ పరిణామాల వలన దాంట్లో అమెరికా రాజ్యం కొన్ని గుత్తాధిపత్యం కానీ కొంచెం యొక్క వాటి యొక్క అజమాయిష్ ద్వారా కూడా కొంతవరకు ప్రభావితం కావచ్చు. అది మనం దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఈ యొక్క డాలర్ రేటు పెరగడానికి మనది తగ్గడానికి ఏంటంటే కొంతవరకు మన సమస్యలు కూడా కారణమే. ఎందుకంటే కొన్ని చాలా అంతర్జాతీయంగా ఆర్థిక కార్యకలాపాలు మనకు ప్రామాణికం ఏంటంటే డాలర్. ఇప్పటికి కూడా ఏ దేశం యొక్క కరెన్సీ కూడా అంత ఎక్కువగా వాడరు. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి,
డాలర్ని యాక్సెప్ట్ చేస్తారు తప్పితే చాలా కరెన్సీలను యాక్సెప్ట్ చేయరు. సో అటువంటిప్పుడు ఏముంది, డాలర్కు ఒక విధమైన స్టేటస్ రావడం జరిగింది. ఆ స్టేటస్ వచ్చింది కాబట్టి దాని ద్వారా వాళ్ళు అజయమయ్య జరుగుతుంది. సో దానికి ఏంటంటే మనకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే మనకు చాలా వరకు ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ మిగతా వాటికి కూడా మనం డాలర్ రూపంలో వాళ్ళకు చెల్లించాలి. కాబట్టి డిమాండ్ డాలర్కి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డాలర్ యొక్క రేటు పెరగడం జరుగుతుంది. తద్వారా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు, మనం ఇంతకుముందు డిమానిటైజేషన్ అని వాడుకోవడం జరిగింది. అంటే నోట్ల రద్దు మనం నవంబర్ 8 రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మేజర్ మానిటరీ పాలసీకి సంబంధించిన చర్య ఏంటంటే డిమానిటైజేషన్. దాన్ని మనం తెలుగులో నోట్ల రద్దు విధానం అంటున్నాము. ఈ నోట్ల రద్దు విధానంలో 1000 రూపాయల నోట్లను మరియు 500 రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థలో? ఎందుకంటే మనం డిఫరెంట్ డిస్కషన్స్లో కొందరు గ్రోత్ రేట్ తగ్గుతుందని, ప్రభుత్వం ఏమో గ్రోత్ రేట్ పెరుగుతుందని ఈ విధమైన చర్చ జరుగుతుంది కదా. అసలు డిమానిటైజేషన్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇది డిమానిటైజేషన్ సంబంధించి నవంబర్ 8 రోజు తీసుకునే నిర్ణయం 3 ఉద్దేశాలు ఉండే. ఒకటి నకిలీ నోట్లు రద్దు చేయడానికి, ఇంకోటి టెర్రరిస్ట్ యాక్టివిటీ కాశ్మీర్లో ముఖ్యంగా తగ్గించడానికి, మూడవది ఈ బ్లాక్ మనీని తగ్గించడానికి. ఈ కరప్షన్ అంటే కరప్షన్ వల్లనే బ్లాక్ మనీ అనేది ఏర్పడుతుంది కాబట్టి కరప్షన్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు. అది ఈ మొదటి 2 చాలా వరకు సాధించిన, ఈ మూడవది కొంతవరకు సాధించినామని అనుకోవచ్చు. అయితే దీని యొక్క ప్రభావం మాత్రము చూసినట్టయితే బేస్ మనీ తర్వాత క్రెడిట్ మనీ 2 తగ్గినాయి కాబట్టి ఈ ఉత్పత్తి జరగడానికి మనకు ఎప్పుడైతే ద్రవ్య సరఫరా ఎప్పుడైతే అందుబాటులో లేదో అంతవరకు ఉత్పత్తి అఫెక్ట్ అవుతుంది తప్పకుండా. బాగా అఫెక్ట్ అయింది వ్యవసాయ రంగంలో, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో, తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో. ఈ లాస్ట్ 3 నెలల క్వార్టర్లీ డేటా చూసినట్టయితే ఈ 3 రంగాలు బాగా తగ్గింది. అందువల్లనే ఈ IMF కూడా ఈ 7.6 నుండి 6.6 గ్రోత్ రేటు తగ్గుతుందని అంచనా వేసిండ్రు. ఇంతవరకు మనము భారతదేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి ద్రవ్య కోశ విధానాల పాత్ర గురించి చర్చించుకోవడం జరిగింది. అసలు ద్రవ్య విధానం అంటే ఏంటి అంటే, ద్రవ్య విధానం అంటే పరపతి నియంత్రణ ద్వారా దేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించడము, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడము, ప్రధానంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కోశ విధానం అంటే పన్నులు, అంటే రాబడి, వ్యయము, రుణాల ద్వారా కేంద్ర ప్రభుత్వము దేశ ఆర్థికాభివృద్ధి కొరకని వివిధ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో ఈ మధ్య ప్రధానంగా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే GST, అంటే వస్తు సేవల పన్ను. అది 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని ఈ మధ్య మనకు ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మానిటరీ పాలసీలో ప్రధానంగా నవంబర్ 8 నాడు తీసుకున్న చర్య డిమానిటైజేషన్. అంతకుముందు 78లో కూడా ఒకసారి తీసుకోవడం జరిగింది. దాని ఎఫెక్ట్ అంతగా లేదు, కానీ ఇప్పుడు తీసుకున్న దానిపైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ దేశ ఆర్థికాభివృద్ధి కొరకైనా ద్రవ్య కోశ విధానాలన్నీ చాలా ప్రధానమైన పాత్రను నిర్వహిస్తున్నాయని మనం ఈ చర్చ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ చర్చకు వచ్చినందుకు గాను ప్రొఫెసర్ శివారెడ్డి గారికి మరియు ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారికి మా యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.